రీతిలో కాపాడాలి. అంటే ఎంత జాగ్రత్త, వారు వేరే పనిలో ఉన్నా, వారు ఏదున్నా ఎంత మెలకుగా ఉండి, మన దేవుడు కొనకడో నిద్రపోవడం అనే మాట అంటుంటాం, కానీ అలాంటి స్వభావాలు మనుషులలో దేవుడు ఇచ్చాడు అనేది మనం గ్రహిస్తామా? మర్చిపోతుంటాం, మనం గ్రహించం. మనం ఇక్కడ మీరు చూస్తుంటే ఈ వీడియోలో చూడండి, ప్రతి బిడ్డకి హాని కలగకుండా తండ్రి ఎంత గొప్ప రీతిలో కాపాడుతున్నారు. ఆ విధంగా నీ తండ్రి కూడా నిన్ను కాపాడే దేవుడు అనేది ఎందుకు మర్చిపోతాడు? ఆయన నిన్ను చేతులతో ఎత్తుకొని నిన్ను హద్దుకొనే దేవుడు అనేది మనం ఎందుకు మర్చిపోతున్నాం? అంత గొప్ప దేవుడు మన కాపరిగా ఉన్నప్పటికీ కూడా మన జీవితాల్లో కన్నీరు, బాధ, శ్రమలు, భారము అనే దాంట్లో కృంగిపోయి మన జీవితాల్లో దేవుడి నుంచి దూరం అయిపోతుంటాం. కానీ దేవుడు ఈ 40వ వచనంలో అంటున్న మాట, నేను నిన్ను ఓదార్చే దేవుడిని, నేను నీకు కాపరిగా ఉండే దేవుడిని. నువ్వు ఒక గడ్డి లాంటిది నీ జీవితమే, కానీ నువ్వు నా తోడు ఉంటే నేను ఒక గొర్రెల కాపరిగా నిన్ను కాపాడే దేవుడిని అనే మాట ఇక్కడ రాయబడింది.